పాపంలో పడిపోయి పతనమైపోయే స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, నిన్ను ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పట్టించుకునేటువంటి దేవుడు ఒకే ఒకరు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన ఒక్కడే మీ దగ్గరికి వస్తాడండి. ఆయన ఒక్కడే నేను ప్రేమించినటువంటి దేవుడు. అంతేకాదండి, ప్రేమించి ఒక్కడే కాదండి, ఆయన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. ఈ లోకంలో నీ కొరకు ఎవరైనా ఉన్నారంటే ప్రాణం ఇవ్వడానికి ఎవరి దగ్గరికి రారు. నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు పతనమైపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా చూడటానికి రమ్మంటే ఏ ఒక్కరు కూడా రాలేరు. ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం చేత బాధపడుతున్నారు కదా, మన దగ్గర డబ్బులు ఆశిస్తారేమో, డబ్బులు కోరుకుంటారేమో అని అనుకుంటుంటారు. కానీ నేను ప్రకటించేటటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నీ దగ్గర ఏది ఆశించకుండా, నువ్వు ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉన్నావా, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టడమే కాదండి, ఆయన తిరిగి